కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఆ కథ తేల్చేస్తామంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఘోష్ నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఇప్పటికీ రాజకీయ నాయకుల దగ్గరికి చేరింది. ఈటెల రాజేందర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కేంద్రంలో లోక్సభ సభ్యుడిగా గెలుచున్నారు. రేపు మాపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆయన్ని విచారణకు పిలిచారు. అట్లాగే హరీష్ రావుని పిలిచారు. వీళ్ళిద్దరూ అప్పట్లో కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేయడం, ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా ఇట్లాగా చేయడం వల్ల పిలవడం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. బేసిక్గా విచారణకు వెళ్తారు, అటెండ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం దీని పదవీ కాలం పొడిగిస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఇది ఇసుకలో పడేసినటువంటి రూపాయి నాణ్యం లాంటిది. ఎతకడం తప్పించి ఏమీ తేలదు. ఫైనల్గా తేలాక ఆ రూపాయి వాల్యూ రూపాయే ఉంటుంది, అంత మించి ఏముండదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళు తేల్చేది కూడా అంతే.